నమస్తే, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. జనరల్గా ఎవరైనా సరే ఏ అకేషన్ అయినా సరే మాల్స్కి వెళ్ళి లేదా స్టోర్స్కి వెళ్ళి బట్టలు కొంటూ ఉంటాం. అది కూడా మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటే మరి ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోతాం కదా. నేనైతే వనస్థలిపురం హయత్ నగర్లో అక్షయ్ గార్మెంట్స్ స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళదే అండ్ వీళ్ళు అసలు ప్రాసెసింగ్ ఎలా చేస్తారో అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో నేనైతే లోపలికి వచ్చేసాను, స్టోర్ని అయితే విజిట్ చేశాను. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇక్కడ మనం జనరల్గా స్టోర్స్కి వెళ్ళి రెడీమేడ్ డ్రెస్సెస్ని షర్ట్స్ని చూస్తూ ఉంటాం, కానీ వీళ్ళు ఇక్కడ కస్టమైజ్ చేస్తూ ఉంటారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే కాబట్టి అసలు ప్రాసెస్ ఏంటి, అసలు వీటి ప్రైజెస్ ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం పదండి. స్టోర్కి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ షర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి చూద్దాం. సో ఇది సాటిన్. ఇక్కడ ఇంకొక మెటీరియల్ ఉంది. మ్యాక్సిమం క్లాత్ మెటీరియల్స్ ఎవరైనా ఎక్కువగా తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా అయితే చూడగలుగుతారు అండ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. నాకు తెలిసిన కొన్ని మెటీరియల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రింటెడ్ ఉన్నాయి అండ్ ప్లెయిన్ షర్ట్స్ ఉన్నాయి, ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి. సో మనం ఈ స్టోర్కి ఎంటర్ కాగానే చాలా రకరకాల షర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం అక్కడ స్టోర్ ఓనర్ ఉన్నారు, వాటితో మాట్లాడదాము. అక్కడికి వెళ్ళేసి నమస్తే అండి. సో అక్షయ్ గార్మెంట్స్ గురించి చూసాము, అసలు ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మాకు చూపిస్తారా? షూర్ అండి, డెఫినెట్లీ. 15 years బ్యాక్ స్టార్ట్ చేసాము ఇది. సో ఇది మెన్స్ వేర్కి సంబంధించినవి. టోటల్ గార్మెంట్ అంతా మన దగ్గర తయారవుతుంది. షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, ఈ 3 ఐటమ్స్ అనేది మన దగ్గర తయారవుతుంది సేమ్ బిల్డింగ్లో. సో ఈ ఒక్కసారి ఫ్యాబ్రిక్ అనేది మనకి మిల్స్ నుంచి వస్తుంది, గుజరాత్ మిల్స్ నుంచి వస్తుంది, అహ్మదాబాద్. అక్కడ నుంచి వస్తే తర్వాత దీనికి సంబంధించిన డిజైనింగ్ కానీ, దానికి శాంప్లింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, దాని కాజా బటను, దీనికి వాషింగ్, దీనికి ఎంబ్రాయిడరీ, ఈ టోటల్ ప్రాసెస్ అంతా మన దగ్గరే జరుగుతుంది అనమాట. సో ఈ అండర్ ద వన్ రూఫ్ టోటల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మన కస్టమర్కి ఎవరైతే మనం చేసే బిజినెస్ వచ్చేసి B2B, అంటే మనం బిజినెస్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మళ్ళీ షాప్లో పెట్టి అమ్ముకోవచ్చు ఇది. సో వాళ్ళకి వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో దొరుకుతుంది. దాంతోపాటు మంచి క్వాలిటీ ఇస్తాము, దాంతోపాటు లేటెస్ట్ డిజైన్ అనేది మేము ఇక్కడ సప్లై చేస్తాము. స్టోర్స్కి వెళ్ళిపోతుంటారు, లేకపోతే మాల్స్కి వెళ్ళిపోయి రెడీమేడ్ షర్ట్స్ తీసుకుంటారు, కానీ అది ఎలా రెడీ అవుతుంది, అసలు ఎంత టైం పడుతుంది, ఎంత కష్టపడితే కానీ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. మా ఈ లొకేషన్లోనే మా ఫ్యాక్టరీ ఉంది. సో మా గోడౌన్ ఎక్కడైతే ఉంటుందో ఫ్యాక్టరీ కూడా అక్కడే ఉంటుంది. నేను మా ఫ్యాక్టరీలో జరిగే టోటల్ ప్రాసెస్ అంతా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, నేనైతే రెడీగా ఉన్నాను, వెళ్దామని. యా షూర్, థ్యాంక్ యూ. మనం వచ్చేసి కటింగ్ సెక్షన్లో ఉన్నాము. సో ఎక్కడైతే ఫస్ట్ అంటే స్టార్టింగ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ ఫ్యాబ్రిక్ అంతా మనకి మిల్స్ నుంచి వచ్చేస్తుంది ఇక్కడికి. సో మిల్స్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ మనం ఒక శాంప్లింగ్ చేస్తాము. సో ఈ శాంప్లింగ్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్లో ఒక షర్ట్ ఎలా తయారవుతుంది, దానికి ఏం డిజైన్ సూట్ అవుతుంది, దానికి ఏం బటన్, ఏం థ్రెడ్ సూట్ అవుతుంది, సో దానికి సింకేజ్ ఎలా అవుతుంది, కుట్టిన తర్వాత దాని హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, సో ఇవన్నీ ఒక శాంపిల్లో డిసైడ్ చేస్తాము. వన్స్ ఒక్కసారి ఈ శాంపిల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడ జరిగే ప్రాసెస్ అనేది ఇదంతా లేయింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ లేయింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ డిజైన్లో ఏమేమి షర్ట్స్ కావాలి, ఎన్ని సైజ్ షర్ట్స్ కావాలి ఏంటనేది ఇదంతా ఒకటేసారి మార్కింగ్ అవుతుంది. ఒకసారి మార్కింగ్ అయిపోయి ఒకేసారి ఇలా ఏంటంటే మీకు మినిమం ఒక 500 నుంచి 1000 పీసెస్ అనేది సింగిల్ అటెంప్ట్లో కట్ అయిపోతుంది. సో ఆ పెద్ద మెషిన్ తోటి. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే మీకు అక్యురేట్ క్వాలిటీ అనేది వస్తుంది. ఇప్పుడు M సైజ్ అన్ని షర్ట్స్ తీస్తే దాని మెజర్మెంట్స్ కానీ, సో దాని అవుట్పుట్ కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంతో ఏంటంటే మీకు ఫస్ట్ క్వాలిటీ అనేది అష్యూరెన్స్ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ బల్క్గా తయారవడం వల్ల మనకి కాస్ట్ అనేది వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో దొరుకుతుంది మా ఎవరైతే షాప్ వెండర్ ఉన్నారో. సో థర్డ్ ఏంటంటే ఎవ్రీడే కొత్త డిజైన్ తయారవుతూ ఉంటుంది కాబట్టి, సో కొత్త డిజైన్ అయినప్పుడు సో ఎప్పుడంటే రెడీమేడ్ అనేది ఇట్స్ లైక్ ఏ ట్రెండింగ్ ఫ్యాషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో మనం ప్రాసెస్ ఎవ్రీడే చేస్తాం కాబట్టి ఎవ్రీడే కొత్త ఫ్యాషన్ వస్తుంది. సో మనం కొనుక్కొచ్చి అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఒక 4 రోజుల క్రితం ఒక సరుకు తీసుకొస్తారు, అది అమ్ముడు పోయిందాక 6 నెలలు అదే అమ్ముతారు. సో అలా కాకుండా మనం ఎవ్రీడే న్యూ ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారవుతుంది. సో ఇలా మనం శాంప్లింగ్ అంతా చేసి ఈ అక్యురేట్ సైజెస్, అక్యురేట్ డిజైన్ అంతా ఇక్కడ మార్కింగ్ చేసి మనం అలా కట్ చేస్తామన్నమాట. సో అలా బండ్లింగ్ కట్ చేయడం వల్ల మనకి అన్ని కలర్స్, అన్ని సైజెస్ అక్యురేట్గా వస్తుంది. సో మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది జరుగుతుంది. సో దాంతోపాటు ఏంటంటే మేము యూజ్ చేసే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను శాంప్లింగ్ చేస్తామని. ఒక షర్ట్ శాంప్లింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన QC, ఆ క్వాలిటీ చెక్ లెవెల్స్ అనేది మొత్తం మనం చెక్ చేస్తామన్నమాట. సో దానివల్ల కూడా
మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అనేది క్వాలిటీయా కాదా అనేది మనకి ఇనిషియల్ శాంపిల్ చేసినప్పుడే తెలిసిపోతుంది. సో దానివల్ల మనం కస్టమర్కి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాం. సో దానివల్ల కాంపిటేటివ్ ప్రైస్ కూడా మన కస్టమర్కి దొరుకుతుంది అనమాట. మనకి ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది, డిజైనింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది, శాంప్లింగ్ ఎలా అవుతుంది. సో అక్కడ మొత్తం బల్క్గా కటింగ్ అవుతుంది, అది చూసాము. సో ఆ బల్క్గా కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షన్ వచ్చేసి ఇదంతా మన వెనకాల కనిపిస్తుందంతా ఇది స్టిచ్చింగ్ సెక్షన్. సో ఈ సెక్షన్లో టోటల్ ఎక్కడైతే మనం ఈ పార్ట్స్ అన్నీ కట్ చేసామో ఇదంతా అసెంబ్లింగ్ అవుతుంది. సో ఈ అసెంబ్లింగ్ యూనిట్లో ఏంటంటే కఫ్ కానీ కాలర్ కానీ అన్నీ డిఫరెంట్ పార్ట్స్, ఒక షర్ట్లో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో డిఫరెంట్ పార్ట్స్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పార్ట్ తయారు చేస్తాడు. సో ఇవన్నీ తయారైన తర్వాత ఇదంతా ఒకేసారి మళ్ళీ అసెంబ్లింగ్ ఒక లైన్లో నడుస్తుంది. సో ఇవన్నీ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్యురసీ అనేది వస్తుంది అనమాట. ఒక పర్సన్ వచ్చేసి అదే పార్ట్ ఎప్పుడు కుడుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ పర్ఫెక్షన్ వస్తుంది. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్ మొత్తం మీరు యూనిట్ మొత్తంలో? డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్, కాజా బటను, తర్వాత ఎంబ్రాయిడరీ, వాషింగ్, ఐరన్, టోటల్ 6 ఏరియాస్ ఉంటుంది. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు, ఎవరు చూసుకుంటారు ఆ క్వాలిటీ చెక్ అనేది? సో ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది, ఈ సెక్షన్లో ఒక సూపర్వైజర్ ఉంటుండు. సో నెక్స్ట్ ఒక కాజా బటన్ సెక్షన్ ఉంటుంది, దానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. తర్వాత వాషింగ్ ఉంటుంది, దానికి ఒక సూపర్వైజర్ ఉంటారు. లాస్ట్లో ప్యాకింగ్ ఉంటుంది, దానికి ఒక సూపర్వైజర్ ఉంటారు. సో ఇన్ని ఏరియాల్లో ప్రతి ఏరియాకు ఒక మానిటరింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మనకు మేజర్గా మనం కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే జనరల్గా బయట ఇన్ని ప్రాసెస్లు అంతా ఒకటే దగ్గర ఉండదు, ఒక్కొక్క ప్రాసెస్ ఒక యూనిట్ కింద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అండర్ ద వన్ రూఫ్ మీకు అన్ని ప్రాసెస్లు దొరుకుతుంది. సో దీనివల్ల సో మనకి టైం పీరియడ్ చాలా తక్కువలో అయిపోతుంది. అండర్ ద వన్ రూఫ్ మన మానిటరింగ్ ఈజీ అవుతుంది. సో అండర్ ద వన్ రూఫ్ జరగడం వల్ల క్వాలిటీ వస్తుంది, దాంతోపాటు కాస్ట్ కూడా మనకు చాలా తగ్గుతుంది అనమాట. అంటే మీరు ఈ మెటీరియల్స్ అన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తుంటారు, ఎంత మొత్తంలో తీసుకొస్తుంటారు? సో ఈ యాక్చువల్ మేజర్గా మనం ఇంపోర్ట్ చేసుకునేది ఫ్యాబ్రిక్. సో దీంట్లో కావాల్సింది ఫ్యాబ్రిక్, తర్వాత ఫ్యాబ్రిక్ కుట్టడానికి కొన్ని రా మెటీరియల్స్ ఉంటుంది, ఏంటంటే థ్రెడ్స్ కానీ, బటన్స్ కానీ, ఫ్యూజింగ్స్ కానీ. ఇవన్నీ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది మేజర్ హబ్ అంతా వచ్చేసి ఇండియాకి గుజరాత్లో అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ నుంచి ఇప్పుడు బాంబే వాళ్ళైనా సరే లేదంటే ఢిల్లీ వాళ్ళైనా సరే అహ్మదాబాద్ నుంచే తీసుకురావాలి. సో మనం కూడా అక్కడ నుంచే సోర్సింగ్ చేస్తాం. లేటెస్ట్గా చాలా మంది ట్రెండీ షర్ట్స్ కావాలనుకుంటారు, ఎందుకంటే యూత్ అందరు కొత్తగా ఇష్టపడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి డిజైన్స్ ఉంటాయి? మేజర్ మా స్పెషాలిటీ అదనమాట. ఎందుకంటే ఇప్పుడు సరుకు కొనడం అంటే ఏదో 4 రోజులకు 6 నెలలకు మెటీరియల్ తీసుకొస్తారు. సో అలా కాకుండా ఇక్కడ మన దగ్గర చూడండి, మీరు మీ యూజర్స్లో కూడా చూపెడతాను చూడండి. సో ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ తయారవుతూనే ఉంటుందన్నమాట. ఎంత ట్రెండీ ఐటమ్ అంటే మార్కెట్లోకి ఏదైతే కొత్తగా ఫ్యాబ్రిక్ తయారైంది మిల్లు అంటే ఫస్ట్ మన దగ్గరికి ఇంపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ. సో కాబట్టి మీకు ఏదైనా ట్రెండీ ఐటమ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మేజర్గా మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఏరియాలంతా కాజా బటన్ అవుతుంది. సో ఈ కాజా బటన్ నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కాజా బటన్కి వేసే మెషినరీ కూడా చూస్తే కంప్యూటర్ మెషినరీ ఉంటుంది ఇదంతా. సో దీనివల్ల ఏంటంటే నార్మల్గా ఒక బటన్ స్టిచ్ అయిన తర్వాత షర్ట్ చిరగాలి తప్ప బటన్ అనేది ఊడదనమాట. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే ప్రతి ఏరియాలో మనం ఆ క్వాలిటీ మెజర్స్ అనేది మనం ఎక్కువ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో అక్కడ మనం బటన్స్ అవన్నీ వరకు చూసాము. ఇప్పుడు వాషింగ్ ఏరియానండి? అవునండి. సో ఇప్పుడు ఒక షర్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత నార్మల్గా ఒక ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. నార్మల్గా ఏం జరుగుతుందంటే ఒక మిడ్ సెగ్మెంట్లో ఒక కస్టమర్ వచ్చి షర్ట్ కొనుక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళి షర్ట్ తొడుక్కొని నెక్స్ట్ డే ఉతికిన తర్వాత సింక్ అయిపోతూ ఉంటుంది, లేకుంటే కుట్లు ఊడిపోతూ ఉంటుంది, లేకుంటే కలర్ పోతూ ఉంటుంది. సో ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అనమాట. ఈ మేజర్ ప్రాబ్లం అనేది నార్మల్గా మీకు బ్రాండ్ దాంట్లో తక్కువ వస్తుంది, ఒక డొమెస్టిక్లో ఎక్కువ వస్తుంది. సో మన దగ్గర ఇది డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఈ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా మనం చేసే మేజర్ ప్రాసెస్ వచ్చేసి ఇది వాషింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ ఒక కార్పొరేట్ సెగ్మెంట్లో, బ్రాండ్ సెగ్మెంట్లో సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా మన ఇన్హౌస్లో చేస్తాం. సో ఇక్కడ ఉన్న మెషినరీ అంతా అది దానికి సంబంధించిన మెషినరీ. సో ఇలా వాష్ చేయడం వల్ల ఏమవుద్దంటే కెమికల్ వాష్ చేస్తాం మనం. ఇక్కడ సిలికాన్ సాఫ్ట్వేర్ కెమికల్ వాష్ చేస్తాం. దీనివల్ల ఏమవుద్దంటే ఆ షర్ట్కి ఉన్న లైఫ్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే దాని మీద మేజర్గా మీకు హ్యాండ్ ఫీల్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఏదైనా సింక్ అయ్యేది ఉంటే ఇక్కడ మేము వాష్ చేసినప్పుడే టోటల్గా సింక్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది. అవును, అంటే ఇది ఎంత సింక్ అవుద్ది అనేది కూడా మేము ముందు శాంపిల్ చేస్తామని చెప్పాం కదా, ఆ శాంపిల్ అనేది మాకు తెలుస్తుంది. సో ఇప్పుడు 1 ఇంచ్ సింక్ అవుతుంది. సో ఆ 1 ఇంచ్ ఎక్కువ చేసి మేము షర్ట్ తయారు చేస్తాం. ఆ 1 ఇంచ్ ఇక్కడ సింక్ అయిపోతుంది. సింక్ అయిపోయిన తర్వాత కస్టమర్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ సింక్ అవ్వడం అనేది జరగదు. సో దాంతోపాటు కలర్ బ్లీడ్ అవ్వదు.
అండ్ థర్డ్ వచ్చేసి మీకు హ్యాండ్ ఫీల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చాలా మంది స్టోర్స్కి వెళ్ళి కొనుక్కున్న తర్వాత కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఇది వెరీ క్రిటికల్ అనమాట. ఈ వాషింగ్ లేకుండా షర్ట్స్ తయారు చేయడం వల్ల డొమెస్టిక్లో షర్ట్ బాగోదు, ఓన్లీ బ్రాండ్ మాత్రమే బాగుంటుంది అని ఒకటి ఉంటుంది. సో మాది ఏంటంటే డొమెస్టిక్లో కూడా ఒక బ్రాండ్ క్వాలిటీ ఇవ్వడం కోసం సో బ్రాండ్ ఏదైతే ప్రాసెస్ చేస్తుందో సేమ్ ప్రాసెస్ అనేది మేము తయారు చేస్తాం. మీరు ఇచ్చే మెటీరియల్ బ్రాండెడ్కి తగ్గట్టుగా అన్ని క్వాలిటీ చెక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. విత్ బ్రాండెడ్ స్టాండర్డ్స్ తోటి మన డొమెస్టిక్ రేంజ్లో తక్కువ ప్రైస్లో కస్టమర్కి అందజేయడానికి మేము ఈ ప్రాసెస్ అంతా అండర్ ద వన్ రూఫ్ పెట్టాము. ప్యాకేజింగ్ మొత్తం ఇక్కడే అవుతుందా? సో ఇప్పుడు మనం టోటల్గా వాషింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, ఒక షర్ట్ రెడీ అయిన తర్వాత. సో వాషింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన షర్ట్స్ని ప్రతి ఒక్క షర్ట్ని మేము మళ్ళీ చెక్ చేస్తామన్నమాట. సో అంటే షర్ట్కి ఏదైనా మిగిలిపోయిన దారాలు కానీ లేకుంటే ఎక్కడైనా డ్యామేజ్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రతిదీ పీస్ టు పీస్ అనేది మళ్ళీ ఇక్కడ క్యూసీ జరుగుతుంది. సో వన్స్ అక్కడ క్యూసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జరిగే ప్రాసెస్ వచ్చేసి ఇదంతా స్టీమ్ ఐరన్ చేస్తాం ఇక్కడ. సో ఈ స్టీమ్ ఐరన్కి మనం యూజ్ చేసే మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కూడా ఇది కూడా టోటల్ అప్డేటెడ్. అంటే మీకు బాయిలర్లో ఎలా అయితే స్టీమ్ వస్తుందో పైనుంచి స్టీమ్ వస్తుంది, దాంతోపాటు ఈ కింద ఈ టేబుల్స్లోంచి కూడా స్టీమ్ వస్తుంది. నార్మల్ డొమెస్టిక్లో యూజ్ చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి క్వాలిటీ అనేది యూజ్ చేయరు. సో ఇక్కడ కూడా మనం ప్రతిదీ ఒక స్టాండర్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాము. ఎందుకోసం అంటే ఆ క్వాలిటీ రావడం కోసం. సో ప్రతి ఆస్పెక్ట్లో కూడా మేము క్వాలిటీ మీదనే ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాం అన్నమాట అట్లా. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతి షర్ట్ ఇలా మొత్తం ప్యాకింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా ప్యాకింగ్ అయ్యి మొత్తం బండల్గా తయారు చేస్తాము. సో ఇప్పుడు ఇది ఒక కలర్ ఉంది, ఈ కలర్లో ML XL XXL. సో అన్ని సైజెస్ కలిపి ఒక బండల్ తయారవుతుంది. అదే కాకుండా మేము ఏంటంటే విత్ బార్ కోడ్ అండ్ MRP, అంటే ఒక బ్రాండ్ షర్ట్లో ఎట్లయితే MRP వస్తుందో సేమ్ అదేవిధంగా MRP టోటల్ బ్రాండ్ కోడ్ తయారు చేసి ఇచ్చేస్తాము. సో డైరెక్ట్ మా షాప్ వెండర్ ఎవరైతే ఉన్నారో ఈ మెటీరియల్ తీసుకెళ్ళి షాప్లో పెట్టుకొని హ్యాపీగా అమ్మేసుకోవచ్చు. సో ఏంటంటే మళ్ళీ దీనికోసం సపరేట్గా ప్యాకింగ్ చేయాలి, లేకుంటే సపరేట్గా లేబుల్ చేయాలి, సపరేట్గా MRP చేయాలి, ఇవన్నీ లేకుండా వెరీ క్లియర్ అనమాట. సో అదేవిధంగా వెరీ కాన్ఫిడెన్స్గా కూడా అమ్మొచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు, న్యూ బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటే అయితే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి. ఎందుకంటే ఓన్లీ బల్క్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ స్టోర్లో పెట్టేసుకొని అమ్మేసుకుంటే సరిపోతుంది. స్టోర్లో పెట్టి అమ్ముకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి స్టోర్కి సప్లై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. యాక్చువల్గా మేము చేసే మేజర్ బిజినెస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ టు ట్రేడర్ టు షాప్ ఓనర్ టు కస్టమర్. ఇది జరిగే ప్రాసెస్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే షాప్ వెండర్ ఎవరైతే ఉన్న పర్సన్ డైరెక్ట్గా మన దగ్గరికి వస్తే మధ్యలో ట్రేడర్ కట్ అయిపోతాడు. సో ఆ ట్రేడర్కి ఉండే మనీ వాళ్ళకి సేవ్ అయిపోతుంది. ఎస్, డెఫినెట్లీ. సో ట్రేడర్ అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ ఇంత హానెస్ట్గా కానీ ఇంత క్వాలిటీగా కానీ ఇచ్చే పర్సన్స్ అనేది తక్కువ దొరుకుతారు. ఇప్పుడు ట్రేడర్ ఇంత అక్యురేట్గా పెట్టుకోడు, ఎంత వస్తే అంత చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆ కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తాము, ఆ ట్రస్ట్ ఇస్తాం మేజర్గా కస్టమర్కి, దాంతోపాటు క్వాలిటీ ఇస్తాం. సో ఆల్మోస్ట్ మనం అన్ని సెగ్మెంట్స్ అన్ని ప్రాసెస్ అయితే చూసేసాము. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అయ్యింది, అసలు ఎంత పెట్టుబడులతో స్టార్ట్ చేశారు మీరు? మేము వచ్చేసి యాక్చువల్గా ఇది అక్షయ్ గార్మెంట్స్. ఫస్ట్ మా ఫర్మ్ నేమ్ వచ్చేసి ఈ ఫర్మ్ నేమ్ అక్షయ్ గార్మెంట్స్. ఇది హయత్ నగర్లో ఉంది. మేము 2009లో ఈ ఫర్మ్ అనేది స్టార్ట్ చేసామండి. నేను, మా బ్రదరు, నా పేరు రాజేందర్ రెడ్డి, మా బ్రదర్ జగన్ రెడ్డి. సో ఈ ఫర్మ్ మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. సో ఆ తర్వాత లేటర్ ఆన్ మా కస్టమర్స్ సపోర్ట్ వల్ల కానీ, సో మా ఎంప్లాయీ సపోర్ట్ వల్ల కానీ అందరి సపోర్ట్ తోటి కొంచెంగా దీన్ని గ్రో చేసుకుంటూ వచ్చాము. సో ఈరోజు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాం. ఓకే అండి. సో ఒకసారి ఏవేవి మోడల్స్ ఉన్నాయి మాకు చూపిస్తారా? అంటే ఫైనల్ ఇప్పుడు మేజర్గా ఏంటంటే మన దగ్గర ఎప్పుడైనా 300 to 400 వెరైటీస్ అనేది స్టాక్లో ఉంటుందండి. ఇది దాంతోపాటు మీరు పైన చూసారు మా ప్రొడక్షన్ హౌస్లో, అక్కడ కూడా ఒక 200-300 వెరైటీస్ ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటాయి. ఎవ్రీడే కొత్తది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను ఒక 300-400 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవి నేను ఈరోజు చూపించగలుగుతాను, బట్ రేపు వస్తే ఇంకోటి ఉంటుంది, ఎల్లుండి ఇంకొకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు సెగ్మెంట్ ఇక్కడ చూడండి, ఇది యూత్ కోసం చేసాము. సో ఓకే, ట్రెండీగా ఉంటుంది. అదే కాకుండా మన రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళ కోసం కూడా ఐటెం ఉంటుంది. సో అదే కాకుండా మనకు ప్లెయిన్గా ఐటమ్స్ కూడా ఉంటుంది. అంటే ప్రతి సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ అనేది కాకుండా ప్రతి సెగ్మెంట్లో కూడా మనకు ప్రతి ఐటెం అనేది మన దగ్గర డిఫరెంట్. ఇప్పుడు చెక్స్ ఉంది, డిఫరెంట్ చెక్స్. సో ఇది రెగ్యులర్ ఐటమ్స్.
సో కొన్ని ఈ ఐటమ్స్ దొరుకుతాయి, ఫంకీ ఐటమ్స్ దొరుకుతాయి, లేటెస్ట్ ట్రెండీ ఐటమ్స్ దొరుకుతుంది, ప్లెయిన్ ఐటమ్ దొరుకుతుంది. సో ప్రతి ఐటమ్ సో చూసారు కదా, ఆల్మోస్ట్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. అన్ని సెగ్మెంట్స్లో ఎక్కడెక్కడ మొదలవుతుంది, అసలు క్లాత్ తెచ్చినప్పటి నుండి మొత్తం రెడీమేడ్ అయ్యేంత వరకు నేనైతే మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చూశాను. అండ్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే బయట ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అంటే రెడీమేడ్ షర్ట్స్ అనగానే స్టోర్కి వెళ్ళిపోయి కొనేసుకోవడం మాత్రమే తెలిసిన వాళ్ళకి ఇలా కూడా చేస్తారా అనేది మీ ద్వారా తెలిసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆల్మోస్ట్ నేనైతే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, అంటే ఈ ఒక్క షర్ట్ రెడీ అవ్వడానికి ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయో అన్నీ చూసేసాను. రెడీమేడ్ అనగానే మనకి స్టోర్లలో అవైలబుల్గా అయిపోతుంది కదా, కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళదే కాబట్టి మనం కొన్ని షర్ట్స్ని కూడా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు అవైలబుల్గా ఇచ్చేసారు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.